ఏమైంది మరి? ఏమీ లేదమ్మా. కోసలేంద్ర ట్రస్ట్ పెట్టి 5,000 మంది ఆర్మీని తయారు చేసుకోవాలి, సభ్యత్వం తీసుకునే వాళ్ళు 350 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. ఇప్పటికే ఎంతోమంది జాయిన్ అయినరట. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అంటే 20 నుంచి 50 ఏళ్ళ లోపు వాళ్ళు కావాలి, మినిమం 5 కిలోమీటర్లన్నా నడవగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కావాలనేసి ఇప్పుడు ఊరు వాడలా తిరిగేసి ఇప్పుడు యువకుల్ని జమ చేసి వాళ్ళకి ఏంటంటే 20,000 జీతం ఇస్తాము మీకు, అలాగే అక్కడ ఒక్క రూపాయి లేదు. జనాల దగ్గర నుంచి వసూలు చేసి జాయిన్ అవ్వడానికి 350, యూనిఫామ్ల కోసం మళ్ళీ కొన్ని డబ్బులు, అదేంటి దాని ఏమంటారు, గ్యారంటీ ఏ తప్పు చేయలేదు వీడు అని చెప్పి ఇంకోళ్ళ దగ్గర గ్యారంటీలు. ఏమిటమ్మా నా బొంద, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తాడా? వీడికి ఏంటంటేనమ్మా సడన్గా ఏంటంటే ఒక పిచ్చి పట్టింది కేజీఎఫ్ లాగా, నేను వచ్చేస్తా ఇచ్చేస్తా. పోలికలు కూడా అలానే ఉండి చచ్చాయి, వాడికి వీడికి, ఆ హీరోకి వీడికి అలానే ఉండి చచ్చాయి ఖచ్చితంగా. ఆ హీరోనో విలనో వాడి బొందా నా బొందా అలానే ఉండి చచ్చాయి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా, ఒక మనిషి తాను ఒక చక్కని పరిపాలన చూడాలి అని అనుకున్నప్పుడు ఈ దరిద్రుడు కూడా వెళ్ళి పార్టీ పెట్టి పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేయడానికి వచ్చి నీ యొక్క మనుషుల్ని ఒక శాసనసభ్యులుగా తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి కావలసిన విధంగా బలాన్ని తెచ్చుకొని ముఖ్యమంత్రివై రాష్ట్రాన్ని పరిపాలించి రామరాజ్యం చూపించు, అది ధర్మంగా ఉంటుంది. అది వాడి పొందు వాడి వల్ల ఎక్కడ అవుతుంది? అసలు నిజంగా నేను ఒక్క మాట అడుగుతా, రామరాజ్యం సైనికులు అయితే పారిపోతారా? జైలుకి వెళ్తాడా రామరాజ్యం సైనికుడు? అసలు త్రేతాయుగం నాడు వాడు ఇక్కడ ఎందుకు వచ్చాడు గెటౌట్ అనక? ఇదంతా ఏం లేదమ్మా, సినీ కలి ప్రభావం అంటా నేను నా సైన్యం. ఇప్పుడు ఇదంతా ఒక రకమైనటువంటి మాయరోగం ఇది. అదేనా లేదానంటే అంటే కొంత బీజేపీ వాదం అంతా కూడా శ్రీరామరాజు అడుగుతున్నాను క్వశ్చన్, అంటే మనం ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అడుగు చక్కగా అడుగు. అయితే ఈ పార్టీ దృష్టిలో బీజేపీ పార్టీలో దృష్టిలో పడ్డానికి ఈ చేస్తున్న కొంతమంది ఇవి చేస్తుంటారు, ఆ పార్టీలో ఏదో కొట్టడానికి సీటో లేకపోతే వాళ్ళ దృష్టిలో పడ్డానికి కొన్ని చేస్తుంటారు జిమ్మిక్కులు, మనం చాలా వరకు చూస్తుంటాము. ఇట్లాంటి నేపథ్యంలో ఇలాంటిది ఏమన్నా ఆలోచన రూపాంతరం చెందింది అనుకోవచ్చా? ఇది బీజేపీకి సంబంధించింది అని నేను చచ్చినా అనుకోను, నేను అస్సలు అనుకోను. ఇది ఆ పేరు బాగుందమ్మా, సినిమాకి పెట్టుకోవచ్చు, డబ్బింగ్ టైటిల్ సినిమాకి, వీర రాఘవరెడ్డి అని. వాడు అందుకు తప్ప దేనికి పనికిరాడు. వీరారెడ్డియా వీర రాఘవరెడ్డియా? వీరారెడ్డి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పేరు ఇవాళ ఆ పేరు ఉన్న వాళ్ళంతా ఏడిచేస్తారు, దరిద్రము నా కొడుకు ఆ పేరు పెట్టుకున్నందుకు మమ్మల్ని కూడా అలానే చూస్తారు అని. ఇది కేవలం వాడి పైశాచిక ఆనందం కోసం, తానుగా 10 మందికి తెలియడం కోసం, తాను చేస్తున్నటువంటి ఈ చర్యలన్నీ ప్రపంచానికి తెలియడం కోసం, అందరూ నా వంక చూడాలి, ఏదో ఒకటి నెగిటివ్ అయినా సరే చేసేస్తే అప్పుడు మీడియా మొత్తం నా గురించే మాట్లాడుకుంటుంది అన్న భయంకర దుర్భేద్యమైనటువంటి విధానంలో ఉన్న మీడియాని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి నన్ను చూడండి. గోత్రాలు అంటే యువకులు కూడా ఎక్కువ వస్తుంటారు కదా చిలుకూరుకి, అంటే వాళ్ళ గోత్రనామాలు తెలుసుకొని ఆ గోత్రాలలో అంటే డివైడ్ చేసి ఇక్ష్వాకులు ఉన్నాయి కదా అమ్మ. ఇక్ష్వాకులు ఈ పదం త్రేతాయుగం నాటికి సంబంధించింది. ఇప్పుడు ఎక్కడిది వచ్చింది? దేనికి అసలు? ఎవరు అసలు? అరే రామ్ కే బినా రంజాన్ నహి, అలీ కే బినా దివాళీ నహి. ఏడికెళ్ళి వచ్చినాయమ్మా ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయమ్మా ఇవన్నీ? చెప్పు ఒక్క మాట. అరే తిరుమల వెంకన్న చేసుకున్నది నాంచారి, ఎవరు నాంచారం ఎవరు? మరి ఇవి కేవలం అంతా కూడా మనుషుల వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నటువంటి విధానం అమ్మా. నా ఇంట్లో నా చెత్త ఎత్తేవాడి కొలవేంటి? నా ఇంటికి వచ్చి పనిచేసే అమ్మాయి కొలవేంటి? నా బాత్రూమ్ మురిగిపోయి నాశనం అయితే అది శుభ్రం చేసే ఆ పాకేవాడి యొక్క కులవేంటి? నా నెత్తి బొచ్చు కొరిగేవాడి కులవేంటి? వీళ్ళెవరూ లేకపోతే నా జీవితం ఏంటి? ఒక్క క్షణం మనం ఆలోచించాలి. ఓకే, ఎవరి కులం వాళ్ళకి గౌరవప్రదం, ఎవరు వాళ్ళ కులాన్ని గౌరవించాలి, కించపరచకూడదు. నువ్వు నన్నైనా నేను నిన్నైనా మాట్లాడకూడదు, మనకు అర్హత లేదు. అరే సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన నా యొక్క స్నేహితుల ఇళ్ళకి వెళతాను, వాళ్ళు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సరే, మా స్నేహానికి కులాలు అడ్డం కాదు. అలాగే దైవాన్ని పూజించడానికి కులాలతో ఏం పనమ్మా, ఏం పని? కానీ వీడు మాత్రం
ఒక పైశాచికమైన ఆనందంతో ప్రభుత్వానికి సమాంతరంగా పెడతా, ఒక సైన్యాన్ని పెడతా. వాడు రోజు కేజీఎఫ్ సినిమా చూసుంటాడు, ఆ దరిద్రుడు రోజు చూసుంటాడు. అలా వాడు మోలు చేసేసుకొని వాడిలో వీడిని ఊహించేసుకొని వీడి వెనకాల ఇంకా అదృష్టం బాగుంది వాడి గన్నులు దొరకలా, లేకపోతే ఇంకెంతమందిని చంపి వచ్చేవాడో వాడు. అసలు నా బాధ ఏంటంటే అసలు చక్కటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి రంగరాజన్ గారు, ఒక గౌరవప్రదమైన మనిషి, ఎవరితోనూ సంబంధం లేదు. ఇప్పుడు రంగరాజన్ గారు, అంతకుముందు సౌందరరాజన్ గారు, అంతకుముందు గోపాలకృష్ణన్ గారు, నీకు అనుమానం రావచ్చు ఇవన్నీ నీకెట్టా తెలియచ్చు అని. నేను 35 ఏళ్ల క్రితం నుంచి వెళుతున్నా అక్కడికి, ఇవాళ కాదు. అందుకే ఒక మనిషి వెళితే ఎటువైపు నుంచి వెళ్ళే అవకాశం ఉందో కూడా చెప్పా. మీరు గీసుకోవాలేమో బ్లూ ప్రింట్లు, చిలుకూరు బ్లూ ప్రింట్ ఇక్కడుంది. వీళ్ళంతా వెళుతున్న సంగతి ఎవడు చూడకుండానే ఉన్నాడా? చూసినవాడు ఒక్కసారి చెప్పొచ్చుగా. ఏమా కావాల్సుకొని టార్గెట్ చేసి ఏమన్నా చేయించుంటారా? అంటే ఒక్కటి మాత్రం నిజం, తెలియకుండా మాట్లాడకూడదు, తెలిస్తే చెప్పకుండా దాచకూడదు. ఈ చర్య ఏదైతే ఉందో చేశారు, వెంటనే వాడు ఒక్కడు దొరికాడు, మిగతా వాళ్ళు పారిపోయారు. మరి రామరాజ్యం సైనికులంతా ఏమైపోయారు? రామరాజ్యం సైనికులు అయితే రామరాజ్యం కోసం పోరాడితే పారిపోకూడదుగా. అరే మీరు ఇచ్చేసి మీరు పారిపోండిరా అని చెప్పారా? ఎవరన్నా చెప్పుంటారా? తెలియదు కదా. నువ్వు స్థాపించాల్సిందే, నువ్వు సపోర్ట్ చేయాల్సిందే అనేసి అంత ప్రెషర్ పెట్టి మాట్లాడుతున్న మాట. నేను ఒక మాట చెప్పనమ్మా, వాళ్ళు చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో తద్వారా దీనితో మనకి గుర్తింపు వస్తుంది. మనం ఇలా జైల్లోకి వెళ్ళినా వెంటనే బయలు తీసుకొని మనం బయటికి వస్తాం, మన రామరాజన్న పిండాకుడు చేస్తారు వీళ్ళు. అసలు న్యాయ వ్యవస్థ నిద్రపోతోందా? చట్ట వ్యవస్థ నిద్రపోతోందా? అరే న్యాయ వ్యవస్థని వాడు తప్పుపట్టాడు, కించపరిచాడు. ఏమైపోయారు ఈ జడ్జిలు, లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు? సుమోటోగా తీసుకోవాలి, ఇమ్మీడియట్ గా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? కారణంగా ఎవడైనా నా దగ్గరికి రావాల్సిందే, నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అనే నేపథ్యం. ఏమైపోయారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థని, చట్ట వ్యవస్థని ఒరిదినమ్మ గడుపు బంగారంగాను. మొన్న మొబైల్ ఫోన్స్ పోతే రాచకొండ సిపి సుధీర్ బాబు గారు మొబైల్ ఫోన్స్ కూడా తెచ్చిచ్చారు అందరికీ. అటువంటి వ్యవస్థని తప్పుపడితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? పరామర్శించడం కాదు కావాల్సింది, పైసలు కాదు కావాల్సింది, పవర్. ఆ పవర్ 1 సంవత్సరం క్రితం చూసుంటే సరిపోయేది. పవర్ కావాలి, ఏరిపారేయాలి అవతలకి. న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఇద్దరూ పూనుకుంటే వాడు బ్రతికున్నంత వరకు వాడు సవాలు విసిరినట్టు చాలా ఒక విధంగా న్యాయ వ్యవస్థని ఎవడైతే అనే లెక్కంగా. మరి తప్పు కదమ్మా. రేపు ఇప్పుడు ఏదో జైలుకు పంపించారట, రేపు వాడు బయటకు వస్తే ఎవరి ముందు నుంచి ఉంటాడు? జడ్జి ముందే నుంచి ఉంటాడుగా. ఏమొకం పెట్టుకొని మరి రేపు అడిగితే జడ్జి ముందే నుంచి ఉంటాడు కదా. ఈ న్యాయ వ్యవస్థని తప్పు పట్టి జడ్జిలైన నా కాళ్ళ కిందే అన్నప్పుడు అడ్వకేట్ జనరల్ దగ్గర మొదలుపెట్టి హైకోర్టు జడ్జి నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వరకు క్రిమినల్ లాయర్స్ అందరూ వాడి మీద కేసులు పెట్టాలి. మా ఊరికి వచ్చి మాకు జీవితం ఇచ్చిన రంగరాజన్ గారిని ఈ విధంగా బాధ పెట్టినందుకు చిలుకూరు ప్రజలంతా పెట్టాలి. పరామర్శలు కాదమ్మా. ఇంత గట్టిగా మాట్లాడుతారు. ఎవరన్నా ఈ విషయాలు మాట్లాడితేనే చాలా సున్నితమైన అంశాలు, అంశాలు. ఇలాంటి నేపథ్యంలో మీ పైన దాడి జరిగితే వేధవ పోడి ముండ ప్రాణం తుప్పుక్కుమంటే పోతుంది. ఎవడికమ్మా ప్రీతి? ప్రాణం నిజంగా అదే జరిగితే నా నాన్న నారసింహంలో కలిసిపోనా? నా నాన్న దగ్గరికి వెళ్ళిపోనా? పైన ఉన్న మా అమ్మకి సేవ చేసుకోనా? చెప్పు. అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆశలు, వ్యామోహాలు, ఇష్టాలు, కోరికలు, ఆనందాలు ఇవన్నీ కావాలి అనుకున్న వాడికి ప్రాణం మీద తీపి ఉంటుంది. ఏ క్షణంలో పోతామో తెలిసి చావట్లా. జిమ్ముకెళ్ళి చచ్చిపోయాడు ఒకడు, ఐస్ క్రీమ్ తింటూ చచ్చిపోయాడు ఒకడు, డ్యాన్స్ చేస్తూ చచ్చిపోయింది ఒకటి. ఏమాత్రం భరోసా లేని ప్రాణం అమ్మ. ఎవడికమ్మా తీపి? ఏం చేస్తారు? దాడి చేస్తారా? అసలు ఆ రామరాజ్యం అనే వాళ్ళంతా వస్తే వాళ్ళు శ్లోకాలు చెప్పారు కదా, నేను పదాలు మాట్లాడతా, సమాధానం చెప్పమను మీ సమక్షంలోనే. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఖచ్చితంగా, కఠినంగా, తీవ్రంగా వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి. ఇవాళ చిలుకూరు చేశారు, వాళ్ళు 14 రోజులు రిమాండ్ వేశారట, వెళ్ళారు, వచ్చారు, రేపు ఇంకో చోట చేస్తారు, తర్వాత ఇంకో చోట చేస్తారు. ఎక్కడ దీనికి అంతం? అది నేను అడుగుతున్నా.
ఎక్కడ అంతం? అలాగే అర్చకులందరి మీద కూడా నాకు కోపం వచ్చింది. ఒరే, మీ సాటి అర్చకుడికి ఇంత భయానకమైన ఇదైతే సంతానం కోసం ప్రసాదం ఇవ్వడానికి కిలోమీటర్ల పొడుగున చిలుకూరు నుంచి మొయినాబాదో మన్సూరాబాదో పేరు కూడా గుర్తుండి చావదు, అక్కడ దాకా ట్రాఫిక్ జామ్ అయ్యేంత పేరు తీసుకొచ్చిన రంగరాజన్కి ఇంత కష్టం వస్తే ఏమైపోయారా మీరంతా అని అడగాలనుంది. హైందవ శంకారావంలో స్టేజ్ మీద కూర్చొని మత పెద్దలు, గురువులు, స్వాములు, బాబాలు ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరినీ తప్పుపట్టాడు కదా, మరి ఆ శంకారావం పూరించరే ఇక్కడ. నాకు కడుపు మండిపోతోంది రంగరాజన్ గారి మీద దాడి జరిగినందుకు. ఎందుకని? సాటి మనిషిగా నాకు తెలుసు ఆ మనిషి ఏమిటి, ఆ మనిషి యొక్క గొప్పతనం ఏమిటి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి, న్యాయ వ్యవస్థ తీవ్రంగా పరిగణించాలి, చట్ట వ్యవస్థ, పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించాలి. అలాగే రామరాజ్యంలో సైనికులుగా పంపించిన ఆ సైనికుల యొక్క తల్లిదండ్రులందరూ ఎప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి. మీ పిల్లల్ని నాశనం చేసి ఒక భయంకరమైన ఉన్మాదాన్ని వాళ్ళ మనసులో నింపుతున్నటువంటి ఒక జడ పదార్థం తీసి పారేయాలి. రామరాజ్యం త్రేతాయుగం నాటిది. రామరాజ్యం లాంటి పరిపాలన నువ్వు చూపించు, ఆనందిస్తాం. ఇదేమిటి? ఇదేమన్నా కేజీఎఫ్ పార్ట్ 3యా? ఇదేమన్నా కేజీఎఫ్ పార్ట్ 3యా అమ్మా? చూస్తారులే, ఇంకో 2-3 ఏళ్ల తర్వాత రామరాజ్యం లాంటి పరిపాలన తెలంగాణలోనూ చూస్తారు, ఆంధ్రాలోనూ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అది ఎలాగైనా చూస్తారు. ఎవరైతే నాకెందుకు, రామరాజ్యం చూస్తారు ఖచ్చితంగా. రామరాజ్యం లాంటి రాష్ట్ర పరిపాలన, రామరాజ్యం లాంటి రాష్ట్ర పరిపాలన చూసి తీరుతారు. పేరుకు తగ్గ వన్య, పేరుకు తగ్గ బలం, పేరుకు తగ్గ యోగం, పేరుకు తగ్గ కీర్తి ప్రభావం అన్నీ చూస్తారు. ఇది సీతమ్మ కొడుకు చెప్తున్న మాట, ఏదో సరదాగా నోటికొచ్చిన మాట అన్నట్టు కాదమ్మా. ఖచ్చితంగా మాట్లాడుతున్నా. అర్చకులంతా ఏకతాటి మీద రావాలి. రంగరాజన్కి జరిగిన అవమానాన్ని ముక్త కంఠంతో ఏకీభవించాలి. హైందవ శంకారావం పూరించినటువంటి మత పెద్దలు, గురువులు, స్వాములు అందరూ కలిసి ఈ చర్యని తప్పక విరోధించాలి, ఖండించాలి. అది నా భావన, అదే నా మనోవేదన. ఇది నీకు తెలియబరుస్తున్నా.